సింహరాశి వారికి మే నెల 15వ తేదీ లోపుగా ఈ పేరు గల స్త్రీ కారణంగా అదృష్టయోగం ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీరు జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మీకు ఈ స్త్రీ కారణంగా ఎటువంటి అదృష్టం కలగబోతోంది? మీ జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. ఈ పేరు గల స్త్రీ కారణంగా మీకు అదృష్ట యోగం అయితే ఈ సమయంలో కలగబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి. తెలుగు అక్షరం పాకుణింతం లేదైనా సరే అక్షరం, ఇంగ్లీషు అక్షరం పీతో మొదలయ్యేటటువంటి పేరు ఏ విధమైన స్త్రీకి అయితే మీకు కలిగి ఉంటుందో అటువంటి స్త్రీని మాత్రం మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ ఉన్నట్లయితే కనుక ఆ స్త్రీని మాత్రం అసలు ఎప్పటికీ కూడా మీరు విడిచిపెట్టకూడదు. ఆ స్త్రీ కారణంగా మీకు అదృష్టయోగం కలగబోతుంది. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు కదా. ఆంశ జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఏ రంగంలోనైనా సరే వీరు చక్కగా రాజకీయ నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి. ఏ విషయంలోనైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అటువంటి ఆలోచనలు వీళ్లలో అధికంగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వారు స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ 2025 సంవత్సరం ఏ విధమైన మార్పులు తీసుకురాబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. సింహరాశి వారికి ఏడాది ఆర్థిక పరంగా అధికమైన లాభాలు అయితే కలిగి ఉంటారు. కానీ శని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు అనేవి కూడా తప్పకపోవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మీరు ఊహించినంత డబ్బు అయితే పొందుతారు. అయితే భౌతిక సుఖాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ ఏడాది మధ్యలో గురుడు 11వ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా కొత్త ఆదాయ వనరులు పొందుతారు. అదేవిధంగా శనిదేవుడు కదలిక కారణంగా కొంత ధనలాభం కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది. అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని చూడాల్సి ఉంటుంది. కెరియర్ పరంగా ఈ రాశి వారి విజయాన్ని సాధిస్తారు. ఏడాది ప్రారంభంలో గురుగ్రహ 10వ స్థానం ఉండడం చేత ఉద్యోగులు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయండి. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు అనేక రంగాల్లో ఆర్థిక పరంగా ప్రయోజనాలు కూడా పొందుతారు. మీకు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే కదలిక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువగా శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ముందుగా మానుకోవాలి. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ రాశి నుండి శని 7వ స్థానంలో
ఉండడం చేత మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అదేవిధంగా అష్టమ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని. మరొక వైపు రాహు ప్రభావంతో కూడా వ్యాపారులకు నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయండి. ఈ కొత్త ఏడాది వ్యాపారులకు కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉండదు. కనుక ఈ సమయంలో ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఈ రాశి వారికి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కనుక ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీ వివాహ సన్నాహాలు ఆలస్యం కావచ్చు, కానీ కొన్ని చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందండి. అయితే కాలం గడిచే కొద్దీ కూడా గురుడు 11వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితి మెరుగుపడుతుంది. దీంతో మీ సంబంధాలు చాలా బలంగా మారుతాయి. మీకు సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది. మీ జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. సమాజంలో మీకు ఒక గౌరవం అనేది లభిస్తుంది. ఈ సింహరాశి వారి కుటుంబ జీవితంలో కొంత అనుకూలత అనేది ఉంటుంది. గురుడు శని ప్రభావంతో ఈ రాశి వారి కుటుంబ జీవితంలో చాలా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం కూడా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. గురుడు 11వ స్థానంలో ప్రవేశించడంతో మీ సంబంధాలన్నీ కూడా ఏడాది పొడవునా కూడా చాలా సానుకూలంగా మారుతాయి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వీరు స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించి వలనని కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అసలు అంగీకరించలేరు. అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు అసలు నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయ పదంలో నడచడానికి వీరు ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. వీరికి అనార్థదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. దీని కారణంగా అనేకమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తి మీద పెట్టుకొని చిరకాలము కూడా వీరు బాధలు పడుతూ ఉంటారు. కావున వీరి అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరి కోపం అధికంగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వీరు వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారు వీరిని తప్పు పట్టుట, న్యాయము పేరుతో రాశపడుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా సింహరాశి వారికి గుట్టుగుమ్మన, చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయట లాంటి గుణాలు ఉన్నవారంటే అసలు పడరు. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.